శీతాకాలం వచ్చిందంటే చాలు శరీరం డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. పెదవులు చిట్లిపోవడం, పాదాలు పగుళ్లు రావడం, స్కిన్ ఆరిపోయినట్టుగా టైట్ గా అనిపించడం, మరికొందరికి స్కిన్ మీద ముడతలెక్కువగా రావడం, కొంతమందికి చర్మం మీద పొట్టు లేస్తున్నట్టుగా తెల్లని పొట్టు రాలడం, ఇలా చర్మానికి సంబంధించి చాలా రకాల సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం, ప్రత్యేకంగా శీతాకాలంలో. హాయ్ ఫ్రెండ్స్, ఈనాటి వీడియోలో శీతాకాలంలోనూ మన చర్మాన్ని మృదువుగా, తేమగా, కోమలంగా ఉంచుకోవడానికి ఓ మంచి రెమెడీ చెప్పబోతున్నాను. అంతేకాకుండా కాళ్ల పగుళ్లు గాని, అరచేతులు ముడతలు పడిపోయి పొడిబారినట్టు ఉండినా, స్కిన్ అంతా రఫ్గా తయారైనా, పెదవులు పగిలినా, వీటన్నింటికీ కూడా ఈ రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి ఏమేం కావాలి అనే వివరాలు ఈ వీడియోలో అయితే చెబుతాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా, కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. శీతాకాలంలో చర్మం యొక్క సహజ పొరను దెబ్బతీసే తక్కువ తేమ, చల్లని ఉష్ణోగ్రతలు మరియు కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా చర్మ రుగ్మతలైతే వస్తాయి. చలికాలం చర్మం ఆరోగ్యానికి సవాలుగా మారుతుంది. ఎందుకంటే తక్కువ సూర్యరశ్మి మరియు తగినంత హైడ్రేషన్ మన స్కిన్ ని పొడిగా చేస్తాయి మరియు చర్మాన్ని సమస్యలకు గురి చేస్తాయి. చల్లటి పొడిగాలి వల్ల చర్మం తేమను కోల్పోయి పొడిబారిపోతుంది, పగుళ్లు తేలతాయి. ముఖ్యంగా చేతులు, పాదాలు, పెదవులు. పొడి చర్మం దురదకు కారణమవుతుంది. ఇది చికాకు కలిగిస్తుంది. చర్మం పొరలు పొరలుగా ఊడిపోతుంది. మరి ఈ సమస్యలతో కనుక మీరు బాధపడుతూ ఉంటే ఇదిగో ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకుని అప్లై చేయండి. మీ స్కిన్ చాలా హెల్దీగా, హైడ్రేట్ గా, స్మూత్ గా అవుతుంది. మరి ఆ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులో మీరు రెగ్యులర్ గా వాడే హెయిర్ షాంపూ 1 స్పూన్ వరకు వేసుకోండి. లేదంటే ఒక షాంపూ శాచెట్ ఫుల్ గా వేసుకోండి. ఆ తర్వాత పసుపు వేసి రెండింటిని ఒకసారి బాగా కలపండి. ఈ పసుపు మీరు వంటల్లో వాడేది వాడకండి. ఆయుర్వేద షాపుల్లో మంచి పసుపు దొరుకుతుంది, అది తెచ్చుకుని వాడితే రిజల్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పేస్ట్ వేసుకోండి. ఈ పేస్ట్ కూడా ఎలాంటి ఫ్లేవర్ లేకుండా, కలర్స్ లేకుండా ఉండేది తీసుకోవాలి. ఇక్కడ నేను కోల్గేట్ వాడుతున్నాను. ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది. మరొకసారి అన్నింటినీ బాగా కలపండి. తర్వాత యాడ్ చేయబోయేది ఒక పావు టీ స్పూన్ వరకు వ్యాసిలిన్. ఇది అందరి ఇళ్లలో సర్వసాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా వింటర్ సీజన్ లో ప్రతి ఒక్కరి ఇళ్లలో దర్శనమిస్తుంది. మన స్కిన్ ని అంత అద్భుతంగా హీల్ చేసే గుణాలు ఉంటాయి కాబట్టి. అలాగే మనం తీసుకున్న పసుపు కూడా యాంటీ బ్యాక్టీరియల్, అలాగే యాంటీసెప్టిక్ గుణాలు కూడా ఉంటాయి కాబట్టి స్కిన్ ని బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది పసుపు. పసుపు మన స్కిన్ ని చాలా బాగా క్లీన్ చేస్తుంది. అలాగే మన స్కిన్ కి మంచి కలర్ కూడా ఇస్తుంది. వీటన్నిటిని మరొకసారి బాగా కలపండి. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత చక్కగా గోల్డెన్ కలర్ లోకి వచ్చిందో ఈ రెమెడీ. ఇప్పుడు దీన్ని స్కిన్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా మీరు ఎక్కడైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో, అంటే కాళ్ళు, చేతులు, పాదాలు, ఇలా ఎక్కడైనా సరే మీరు ముందుగా స్కిన్ ని శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా పొడి క్లాత్ తో తుడిచేసుకోవాలి. ఆ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అప్లై చేసేయండి. ఈ క్రీమ్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ అంటే, ముందుగా మన శరీరంపై కనిపించని మురికంతా పోతుంది. అలాగే మృత కణాలు పోతాయి, ముడతలు తగ్గుతాయి, స్కిన్ టైట్ అవుతుంది. అలాగే చలికాలానికి పగిలిన పగుళ్లు కూడా తగ్గిపోతాయి. ఇక్కడ మనం టూత్ పేస్ట్, షాంపూ వాడాం కదా, నేరుగా ఎప్పుడూ కూడా మన స్కిన్ పై వీటిని అప్లై చేయకూడదు. ఇలా ఏవైనా ఇంగ్రీడియంట్స్ తో కలిపి వాడొచ్చు. మనం షాంపూ హెయిర్ కి వాడతాం అనుకుంటాం గాని ఇది చాలా బాగా స్కిన్ ని కూడా క్లీన్ చేస్తుందండి. ముందుగా చెప్పుకున్నట్టు డైరెక్ట్ గా అయితే స్కిన్ మీద పేస్ట్ గాని, షాంపూ గాని అస్సలు వాడకండి. ఇలా ఇంగ్రీడియంట్స్ తో కలిపి వాడితే మంచిది. ఇలా మొత్తం అప్లై చేసి 15 నిమిషాల పాటు మీ స్కిన్ ని అలా ఉంచండి. ఆ తర్వాత మీ అరచేతులు కొద్దిగా తడి చేసుకుని సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేస్తూ బాగా స్ప్రెడ్ అయ్యేలా స్కిన్ అంతా మసాజ్ అయితే చేసుకోవాలి. మనం ఏదైనా పార్లర్లకు వెళితే వాళ్ళు రకరకాల క్రీములు అప్లై చేసి మన దగ్గర చాలా అమౌంట్ అయితే తీసుకుంటారు. అది వాళ్ళ సర్వీస్ ఛార్జ్, దానికి మనం ఏమీ అనలేం. కానీ అలాంటి క్రీములని మనం మన స్కిన్ కి సూట్ అవుతాయా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత అయితే మనదే కదా. కాబట్టి బ్యూటీ పార్లర్లకు వెళ్లేటప్పుడు మీ స్కిన్ టైప్ ఏంటో, వాళ్ళు వాడుతున్న క్రీమ్లేంటో అని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చాలా మంచిది. మనకేదైనా డ్యామేజ్ అయితే వాళ్ళు కేవలం సారీ చెప్పి ఊరుకుంటారు.
ఆ తర్వాత సఫర్ అయ్యేది మనమే. కాబట్టి మన స్కిన్ గురించి మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే ఇక మీరు బ్యూటీ పార్లర్లకు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పనే లేదు. అంత అద్భుతంగా ఉంటుంది మన స్కిన్. చూడండి, ఇక్కడ మీకు లైవ్ లో కనిపిస్తోంది కదా ఎంత నీట్ గా క్లీన్ గా అయిపోయిందో మన స్కిన్. మీరు ఇది రెగ్యులర్ గా వాడుతూ ఉంటే మీ స్కిన్ చక్కగా టైట్ అయిపోతుంది, మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది, మొండి నలుపంతా వదిలిపోతుంది. ఇలా అప్లై చేసిన ఈ క్రీమ్ మన స్కిన్ కి ఎలాంటి హాని చేయదండి. ర్యాషెస్ గాని దురదలు గాని అలాంటివి ఏమీ రావు. చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ మనం తెల్లవారి లేస్తే వాడే ఇంగ్రీడియంట్సే. మనం ప్రతిరోజు బ్రష్ చేయడానికి టూత్ పేస్ట్ వాడతాం, అలాగే షాంపూ చేస్తాం, పసుపు వాడతాం. కాబట్టి స్కిన్ కి మీరు అప్లై చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇందులో మనం పసుపు వేసాం కాబట్టి ఆ దోషం ఏమైనా ఉంటే పోతుంది. నిరభ్యంతరంగా మీరు దీన్ని ప్రిపేర్ చేసుకుని వాడొచ్చు. చూసారండి లైవ్ లోనే రిజల్ట్ ఎలా కనిపించిందో. మనం ఈ క్రీమ్ అప్లై చేయకముందు ఎలా ఉందో, చేసిన తర్వాత ఎలా ఉందో చూసారు కదా. ఇది మీరు రెగ్యులర్ గా అప్లై చేస్తే మన స్కిన్ చాలా క్లీన్ గా హెల్దీగా ఉండడం మాత్రమే కాదు, స్కిన్ టైట్ అవుతుంది, మంచి కలర్ కూడా వస్తుంది. అలానే మీ ఫేస్ కి అప్లై చేయకండి. మీ స్కిన్ టైప్ ఏదో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పాదాలకు, అరచేతులు, మోచేతులు, మెడ భాగం ఇలాంటి చోట మీరు అప్లై చేయండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. అలాగే శీతాకాలంలో మన స్కిన్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ఎందుకంటే మనం ఇలా ప్రిపేర్ చేసుకుని వాడిన తర్వాత మన స్కిన్ అలా వదిలేస్తే మళ్ళీ యథావిధిగానే తయారవుతుంది. కాబట్టి ఇంటర్నల్ గా కూడా మన స్కిన్ తేమగా ఉంచుకోవడానికి ఏం చేయాలో చూద్దాం. తగినంత నీరైతే ప్రతి సీజన్ లో అవసరమండి. స్కిన్ ఆరోగ్యంగా ఉండాలి అంటే సీజన్ తో సంబంధం లేకుండా మన బాడీకి ఎంతైతే వాటర్ అవసరమో అంత వాటర్ ప్రతిరోజు తీసుకోవాల్సిందే. లేకపోతే డీహైడ్రేట్ అయిపోయి పెదవులు పగలడం, చిట్లడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే బయటికి వెళ్లే ప్రతిసారి కూడా యూవీ కిరణాల వల్ల మన స్కిన్ పాడవకుండా ఉండాలి అంటే మంచి సన్ స్క్రీన్ వాడడం మంచిది. అలాగే పెదవులు పగలకుండా ఉండాలి అంటే లిప్ బామ్ కూడా అప్లై చేయండి. అయితే ఈ లిప్ బామ్ ఏది వాడాలి అని చాలా మందికి ఐడియా ఉండదు. సింపుల్ గా ఏంటంటే రాత్రి వేళలో మీరు కొబ్బరి నూనె లిప్స్ కి అప్లై చేసుకున్నారంటే చాలు, లేదా నెయ్యి అప్లై చేసినా చాలు, మీ పెదాలు తెల్లారేసరికి గులాబీ రేకుల్లా మృదువుగా తయారవుతాయి. అలాగే పగిలిన మడమలకు కూడా ఖచ్చితంగా వ్యాసలిన్ అప్లై చేయండి. ఎందుకంటే హార్డ్ గా ఉంటుంది కదా అక్కడ చర్మం. దీనికోసం మీరు ఒక టబ్ లో వాటర్ వేసి, ఉప్పు వేసి పాదాలను అందులో ఉంచి శుభ్రం చేసుకున్న తర్వాత పొడి బట్టతో తుడిచేసి వ్యాసలిన్ ఖచ్చితంగా అప్లై చేసి సాక్సులు ధరించి చక్కగా పడుకోండి. ఉదయానికి మీ పాదాలు మృదువుగా తయారవుతాయి. కొందరికి చేతులు కూడా పగిలిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు బయటకు వెళ్లేటప్పుడు చేతులకు కూడా గ్లౌజెస్ వేసుకోవడం మంచిది. ఇక ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ సలహా మేరకు మీరు ఏ క్రీములు, సబ్బులు వాడాలో నిర్ణయం తీసుకుని వాటిని వాడడం మంచిది. ఈ విధంగా మీరు స్కిన్ కేర్ తీసుకుంటూ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ రెమెడీని గనక స్కిన్ కి అప్లై చేసుకుంటే శీతాకాలమే కాదు ఏ కాలమైనా మీ స్కిన్ హెల్దీగా, అందంగా, మంచి కలర్ లో ఉండడం ఖాయం. అంతేకాదండి, తేమగా కూడా ఉంటుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.